రైట్. ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని హరీష్ రావు ఆరోపించారు. నిన్న రేవంత్ రెడ్డి ప్రజలు ఏమీ కోల్పోలేదని అన్నాడంటూ మండిపడ్డారు హరీష్ రావు. ఇక తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఏం పొందారో మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ ప్రశ్నించారు హరీష్ రావు. మొన్న కేసీఆర్ గారు ఏమన్నారు? 11 నెలలలో ఈ రాష్ట్ర ప్రజలు తాము ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు అన్నారు. ఇంట్లో తప్పున్నదా? ఈయన రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని, పైగా ఎంతో పొందారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం పొందిండ్రు నాయన? ఏం పొందిండ్రు? నేను చెప్తా. లెక్కలతో సహా, ఆధారాలతో సహా ఏం కోల్పోయారో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏమి పొందారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. దేని మీద మాట్లాడదాం? వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా? సంక్షేమ రంగం మీద మాట్లాడదామా? విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా? సాగునీటిపైన మాట్లాడదామా? త్రాగునీటిపై మాట్లాడదామా? విద్యపై మాట్లాడదామా? ఆరోగ్యంపై మాట్లాడదామా? అప్పుల మీద మాట్లాడదామా? ఏ టాపిక్ మీద మాట్లాడదామో నేను చర్చకు సిద్ధం. ఎక్కడ మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదామో చెప్పు. ఏ రంగం పైన చెప్తారు కదా. దవాఖానాలలో పోతే మందులు లేవు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్